హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. నేను మీ అర్జున్. అప్పుడెప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారు తీసిన శివ సినిమా తర్వాత చాలామంది కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చారు. అంతటి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది ఆ మూవీ. దాని తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 27 years ఒక తెలుగు సినిమా మళ్ళీ అంతటి వైబ్ క్రియేట్ చేసింది. ఆ సినిమానే పెళ్లి చూపులు. సో ఈ సినిమా తర్వాత చాలామంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ఇప్పుడు కొత్త కొత్త స్క్రిప్ట్స్ పట్టుకొని మళ్ళీ ఇండస్ట్రీకి రావడానికి ట్రై చేస్తున్నారు. సో అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ డైరెక్టర్ అండ్ ఆల్సో ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ డైలాగ్ రైటర్ మనతో పాటు ఉన్నారు తరుణ్ భాస్కర్ దాశ్యం గారు. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ చిట్ చాట్ విత్ తరుణ్ భాస్కర్ గారు. హాయ్ అండి తరుణ్ భాస్కర్ గారు, హౌ ఆర్ యూ? Good, sir. How are you? ఐఎమ్ గ్రేట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. Thank you so much. సో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా Right. మీకు నేషనల్ అవార్డు ఎవరు ఇస్తారనే విషయం తెలియదంట. అంటే ఐడియా ఉంది. నేను జనరల్గా ఐ డోంట్ కీప్ ట్రాక్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. కాకపోతే ప్రెసిడెంట్ దగ్గర నుంచి వస్తుందనేసి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఒకటి నేషనల్ లెవెల్ అవార్డ్ అని తెలుసు, కానీ ఎప్పుడు చూడలేదు ఓకే. ఎలా ఇస్తారు, హౌ ఇస్ ద ఎంటైర్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ఇట్ వాస్ డెఫినెట్లీ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. సో బేసిక్గా ప్రతి ఒక్కరికి లైఫ్లో గోల్స్ ఉంటాయి, పెట్టుకొని వస్తారు. సో మీరు యాజ్ అ డైరెక్టర్గా ఒక పెద్ద గోల్ పెట్టుకొని వచ్చామంటారు. రైట్ సో ఫస్ట్ సినిమా పెళ్లి చూపులు, Right. ఫస్ట్ డే హిట్ టాక్, రైట్ ఫస్ట్ మూవీ ఫస్ట్ వీక్ గ్రేట్ కలెక్షన్ Right. అండ్ ఆఫ్టర్ అ ఇయర్ నేషనల్ అవార్డ్. అవునండి. సో గోల్ అనుకున్న గోల్ రీచ్ అయ్యారా, లేకపోతే నెక్స్ట్ గోల్స్కి ఇది స్టెప్పింగ్ స్టోన్ అంటారా? అంటే నేను యాక్చువల్లీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకున్నాను. అంటే ప్రతి ఒక్కరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ సినిమాకే ఇంత రివార్డ్ రావడం కూడా. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నాను ఫస్ట్. దాని తర్వాత వాట్ ఎవర్స్ కమింగ్ ఇన్ ఇస్ అ బోనస్ అనేసి అనిపిస్తుంది. కాకపోతే ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ దట్ వాస్ వెరీ జెన్యున్ ఫర్ మీ. సో ఇలానే తీయాలి, ఇలానే చేయాలి, నేను నేర్చుకున్న పద్ధతిలోనే తీయాలనేసి అనుకున్నాను. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీ పార్ట్ ఫర్ మీ అనమాట, మేకింగ్ ఫిల్మ్. కెమెరా వెనకాల ఉన్నప్పుడు ఐఎమ్ ద మోస్ట్ పీస్ఫుల్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్, కానీ ఇదంతా కూడా బోనసే. సో ఈ మూవీ అంటే రిలీజ్ అంటే ఈ స్టోరీ తీసుకొని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగారంట. అవును. సో ఆ రోజుల గురించి అంటే హౌస్ దోస్ డేస్? ఇప్పుడు ఆలోచిస్తుంటే అదంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీ అని అనిపిస్తుందండి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను అనేసి అనిపిస్తుంది తప్పితే అదేదో కష్టపడ్డాను అండ్ చాలా మంది బాధ పెట్టారు అనే ఫీలింగ్ ఏం కలగట్లేదు నాకు ప్రస్తుతానికైతే. ఎందుకంటే రామ్మోహన్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు ఆయన రామ్ కామ్ చేయాలి, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ ఉంటుంది రామ్ కామ్కి అన్నారు. అలాగే లక్ష్మీ మంచు గారి దగ్గర ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్. సో వెళ్ళినప్పుడు కూడా నాకు ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ అంటే ఆమె దగ్గర నేర్చుకున్న ప్రాసెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఐ డి నాట్ ఫీల్ దట్ దే వాజ్ అన్ ఆబ్స్టికల్. ఎక్కడ కానీ ఒక ఆబ్స్టికల్ ఉంది, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అని ఎప్పుడు అనిపించలేదు. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఏదో ఒక గోల్ రీచ్ అవ్వాలనుకున్నాను తప్పితే ఇప్పుడు చూసుకుంటే కూడా ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ అస్ టైం వేస్ట్. ఎందుకంటే అదంతా యాడ్ అయ్యి ఇలా ఒక స్టైల్ క్రియేట్ అయింది, సినిమాకి ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది అని అనుకుంటున్నాను నేను. సో మంచు లక్ష్మి గారి దగ్గర వర్క్ చేసని చెప్పారు. అంటే ఇండస్ట్రీలో టాక్ ఉందంటే కొనిదల నిహారిక గారిని హీరోయిన్గా మంచు లక్ష్మి గారు ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి ఈ మూవీ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయిందని చెప్పి. ఇస్ దట్ రైట్? అంటే లక్ష్మీ మంచు గారిది నాకు తెలిసి ఐ థింక్ షీ లవ్ ద స్క్రిప్ట్. సో ఫస్ట్ టైం చెప్పినప్పుడు కూడా షీ వాజ్ వెరీ ఇమోషనల్ అబౌట్ ఇట్. అండ్ చాలాసార్లు వీ హ్యాడ్ రిహర్సల్స్, యాక్చువల్లీ సీన్ బై సీన్ నరేషన్ కూడా జరిగింది. అప్పుడు షీ వాంటెడ్ ద ఫిల్మ్ టు టేక్ షేప్ ఇన్ అ బిగ్ వే. కాకపోతే ఆమె కమిట్మెంట్స్కి నాకున్న షెడ్యూల్కి అప్పుడు నాన్నగారు చనిపోయారనమాట 2015లో. సో అప్పుడు ఐ కుడెంట్ వెయిట్ ఫర్ ఎనీ లాంగర్. నాకు చాలా ప్రెషర్స్ ఉన్నింది. ఈవెన్ నౌ ఇట్స్ స్టిల్ సెటిలింగ్ డౌన్. కాకపోతే ఆ టైంలో షీ వాజ్ వెరీ అగ్రెసివ్ దట్ ద ఫిల్మ్ బికమ్స్ బిగ్, ఒక పెద్ద సినిమా అవ్వాలనేసి. సో అప్పుడు నిహారిక కొనిడల గారిని ఇంకా ఆల్సో నాగశౌర్య గారిని అప్రోచ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఆల్దో దే లైక్ ద స్టోరీ, దే వర్ కమిటెడ్ టు అదర్ ఫిల్మ్స్. ఓకే. బికాస్ ఆఫ్ టైమ్ లైన్స్ అది కుదరలేదు. కాకపోతే ఇనిషియలీ నిహారిక గారికే అనుకున్నాను సార్. అది అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, రైట్? కానీ మీరు ఐఫా మీద చాలా కోపంగా ఉన్నారు, అంత ఇదిగా ఉన్నారన్నమాట. ఎందుకు అది? అంటే ఐ థింక్ కొత్త కదండి ఇండస్ట్రీకి. అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అందరు రిసీవ్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, అదే ఉండాలి. సో నైవ్ అని అంటారు అనమాట. అంటే ఐ వాజ్ వెరీ ఇన్నసెంట్ అండ్ డిడ్ నాట్ అండర్స్టాండ్ హౌ ద ఇండస్ట్రీ వర్క్స్. అంటే నేను ఒక స్పెక్టేటర్ లాగా, యాక్చువల్లీ యూ యాజ్ అ జర్నలిస్ట్ విల్ నో మోర్ అబౌట్ ది ఇండస్ట్రీ.
నాకు అంత ఐడియా లేదు. ఐ జస్ట్ న్యూ ఓన్లీ థింగ్ వచ్చి సినిమా చేయడము, డిస్ట్రిబ్యూషన్ అది ఇది. కాకపోతే వెన్ ఐ రియలైజ్ దట్ అవార్డ్స్ అనేది దే హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్, అంటే వాళ్ళకు కూడా కొన్ని పద్ధతులు కారణాలు ఉంటాయనేసి అర్థమైన తర్వాత ఇనిషియల్ రియాక్షన్ వాజ్ హర్ట్. దాని తర్వాత కామ్ అయిపోయేది, ఓకే దిస్ ఇస్ హౌ థింగ్స్ రన్ అని అనుకున్నాను. సో వాట్ వాస్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ యూ సెడ్ దట్? ఫీడ్బ్యాక్ అంటే నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేసి దే కన్సోల్డ్ మీ, దే సెడ్ చూడు యూఆర్ జస్ట్ అగ్రెసివ్ బికాజ్ యూఆర్ యంగ్, కాకపోతే ఇలా పద్ధతి ఇలా ఉంటుంది, కమర్షియల్ ఇదంటే నిన్ను చూడరు, ఎన్టీఆర్ జూనియర్నే చూస్తారు. సో నీకు ఇస్తే నువ్వు వస్తావు కానీ టీఆర్పీ రాదు, ఎన్టీఆర్ జూనియర్ వీళ్ళందరూ కూడా వస్తే దే డెఫినెట్లీ యాడ్ ఆన్ వాల్యూ. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ జస్ట్ యాడింగ్ వాల్యూ, వాళ్ళు చేసిన సినిమాలు కూడా దే ఆర్ ఫార్ మోర్ బిగర్ ఇన్ స్కేల్. ఇంకా వాళ్ళు ఇండస్ట్రీ నుంచి సీనియారిటీగా చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. సో ఇట్ మేక్స్ సెన్స్ దట్ ఆ క్వాలిటీకి వాళ్ళు రికగ్నైజ్ చేయాలి కాబట్టి చేయాలి అనేసి. సో అదేదో నేను డిస్కరేజ్ చేసినట్టు కాదు, దే ఆల్సో ఇన్క్లూడెడ్ యూ అని. సో చాలా మంచిగానే చెప్పారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫోన్ చేసి, దే కైండ్ ఆఫ్ టోల్డ్ మీ వెరీ కామ్లీ ఆల్సో. సో అప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే సైలెంట్గా ఉండడం బెటర్. సో నాన్నగారిది వరంగల్, అవును, అమ్మ వాళ్ళది తిరుపతి, అవును, పుట్టింది చెన్నై, అవును, పెరిగింది హైదరాబాద్, ఫిల్మ్ కోర్స్ ఇన్ యూఎస్. రైట్. సో డిఫరెంట్ ప్లేసెస్. ఫిల్మ్ కోర్స్ యాక్చువల్లీ బాంబేలో చేశాను. బాంబేలో యూఎస్ నుంచి దే కేమ్ డౌన్ ఫర్ 40 days and we did one లాంగ్ రీసెర్చ్. that's okay. అండ్ దెన్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ మెమోరీస్. ఈ మూవీకి ఎంతవరకు హెల్ప్ అయ్యి ట్రావెలింగ్ అంతా? ఒకటి వచ్చేసి వన్ థింగ్ ఐ క్విక్లీ అండర్స్టూడ్ చైల్డ్హుడ్లో ఏంటి అంటే పర్సనాలిటీస్ అనేది చాలా వేరీడ్గా ఉంటాయి. కాకపోతే ఇమోషనలీ యూనివర్సలీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్. సో జాగ్రఫికలీ మనకు ఎంత డివైడ్ ఉన్నా కానీ, ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, రాయలసీమ ఇవన్నీ డివైడ్స్ ఉన్నా కానీ ఒక యూనివర్సల్ ఎమోషన్ అనేది ఇట్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్ అనేసి ఐ క్లియర్లీ న్యూ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఫిల్మ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా అదొక కోర్స్ ఉంటుంది అనమాట అబౌట్ ఫిలాసఫీ అండ్ ఇమోషన్స్ అండ్ ఆల్ దట్. సో పర్సనాలిటీ అనేది ఐ వాంట్ ఒక యూనిక్నెస్ ఉంటుంది, కాకపోతే ఆ ఎమోషన్ ఒకటే అనేది ఇట్ హెల్ప్ ద లాట్ ఫర్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడు కూడా మీకు ఆ థాట్ ప్రాసెస్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో మీకు రీతుకి విజయ్కి డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్న ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ బ్యాక్గ్రౌండ్ హెల్ప్ మీ పోర్ట్రే దట్ బెటర్. సో రాజ్ కందుకూరి గారు, సో ఆయన దగ్గర ఉన్న కార్ల కలెక్షన్స్ చూసి మీరు సినిమా చేయడానికి ఒప్పుకున్నారంటే ఎంతవరకు నిజమే? నిజంగానే యాక్చువల్లీ రాజ్ కందుకూరి గారు ఐ మీన్ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే చేద్దాం, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అంటారు, కాకపోతే అది ట్రాన్స్లేట్ అవ్వదు. సో ఎప్పుడు కూడా యాజ్ అ డైరెక్టర్ మీరు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ ప్రొడ్యూసర్ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తారనమాట. అసలు వాళ్ళు నిజంగానే డబ్బులు ఉందా లేదా, అసలు ఏంది తిప్పుతున్నారా లేదా అని మన భయాలు మనకు ఉంటుందన్నమాట. సో ఆ టైంలో నేను ఐ యూస్ టు గో ఇన్ టు హిస్ బేస్మెంట్ అండ్ చెక్అవుట్ హిస్ కార్. సో రోజు ఆయన హీఈస్ అ కార్ ఫ్రీక్ అనమాట. సో ఆ కార్లు చూసి నేను అనుకున్నాను, సార్ మీ దగ్గర ఈ కార్ ఉంది కదా, సో ఐ ఓపెన్లీ సెడ్ దట్ ఆల్సో అండ్ వీ ఆల్వేస్ జోక్ అబౌట్ ఇట్. నేను విజయ్ కూడా ఎప్పుడు ఏముందిరా విజయ్ అంటారు అనమాట, ఏంది సెకండ్ షెడ్యూల్ డబ్బులు వస్తుందా అంటే ఏముందిరా సగం కార్ అమ్మేస్తే వచ్చేస్తుంది అంటారు. సో ఎప్పుడు ఆ గ్యారంటీ ఉండదు అనమాట. సో అంటే ఇండస్ట్రీలో మీ పెళ్లి చూపులకి పెద్ద మనిషి, మిమ్మల్ని నమ్మిన ఏకైక వ్యక్తి రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు ఇంకా యష్ రంగినేని గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ పాపమైన. బికాస్ హీస్ ఇన్ యూకే, ఈ డన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాస్, కానీ సైలెంట్గా ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ హీ వాజ్ అ బిగ్ వాయిస్ బిహైండ్ ద ఫిల్మ్. సో ఇద్దరు దే వర్ సపోర్టింగ్ పిల్లర్స్ ఫర్ పెళ్లి చూపు. సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఫస్ట్ ఎలా కలిసారు రాజ్ కందుకూరి గారు? హౌ ఇట్ హ్యాపెండ్? అంటే వెరీ నార్మలీ అండి. అంటే నేను రౌండ్స్ చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ అగ్రెసివ్లీ హంటింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. ఆ టైంలో నేను ఏది ఆలోచించలేదు, ఎవరు ముందుకు వస్తే విల్ గో హెడ్ అని చెప్పేసి దాంట్లో ఉన్నాను అనమాట. అంటే స్టార్టింగ్లో వెన్ యూర్ బెగర్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. సో ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ అరౌండ్ అండ్ లుకింగ్ ఫర్ సంబడి. సో ఏది క్లిక్ అవ్వట్లేదు అనే టైంలో కూడా ఫస్ట్ యాక్చువల్లీ ఐ స్పోక్ టు యష్ సార్. యష్ రంగినేని గారితో ఒకసారి మాట్లాడాను విజయ్ ద్వారా. మాట్లాడినప్పుడు వీ వర్ థింకింగ్ అబౌట్ అనదర్ సెకండ్ ఆప్షన్ ఆల్సో, ఇది వర్కౌట్ కాకపోతే ఎలా అని. అప్పుడు రాజ్ కందుకూరి గారిని కలిసాను. ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ ఇన్ 20 minutes. హీ సెడ్ ఓకే. అయిన తర్వాత వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. దే న్యూ ఈచ్ అదర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ ఆల్సో. సో అట్లా లెట్స్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ డూ ఇట్ అని చెప్పి ఒక యూనిఫైడ్ ఫీలింగ్ తోటి దే హ్యాడ్ అ వెరీ పాజిటివ్ వైబ్ అబౌట్ ద ఫిల్మ్. సో అందరం కలిసి చేద్దాం, మంచి సినిమా, స్టోరీ నచ్చింది. నాకు ఇంకా గుర్తుంది, యష్ గారికి నేను నరేట్ చేసేటప్పుడు ఆయన యూకేలో డ్రైవ్ చేస్తున్నారు. సో సెకండ్ హాఫ్ మొత్తం డీటెయిల్ నరేషన్ ఇచ్చాను.
హీ టుక్ ద రాంగ్ టర్న్ అండ్ ఈ వెంట్ ఆఫ్ సమ్వేర్. తన స్టోరీ బాగుంది బట్ ఐ వెంట్ సమ్వేర్ ఎల్స్, మళ్ళీ తిప్పుకొని వచ్చి ఫోన్ చేస్తాను. సో లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ లైక్ దట్. సో అలా ఆల్ ఆఫ్ అస్ మెట్. ఫస్ట్ మూవీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ట్రై చేశారు, ఇప్పుడు భయం అనిపించలేదా? అంటే ఫస్ట్ మూవీ ఛాన్సెస్ రావడమే కష్టం, సో ఫస్ట్ మూవీ ఇలా తీస్తున్నాను. యాక్చువల్లీ అది చాలా సైలెంట్గా చేసి డబ్బులు వచ్చేటట్టు చూస్తే చాలు, ఒక చిన్న మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ చూసే వాళ్ళు నచ్చిందంటే మాత్రం అదొక పాజిటివ్ సైన్ అనేసి అనుకున్నాను. అంటే రియాలిటీకి క్లోజ్గా చేద్దామనేసి అనుకున్నాను. అండ్ డబ్బులు వస్తే చాలని అనుకున్నాను. అంటే ఐ నెవర్ థాట్ కమర్షియల్ హిట్ అవుతుంది అనేసి ఎప్పుడూ అనుకోలేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే హ్యూజ్ కమర్షియల్ హిట్ అంటే రాజ్ సార్కి నేను చెప్పాను, సార్ హిట్ అవ్వచ్చు అనేసి అనుకునే సెల్ చేయాలి ఏదైనా. బట్ ఆయన మైండ్లో కూడా ఉంది, అంటే దే ఆర్ నాట్ ఫూల్స్ కదా. సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు వీడు పాటలు పెట్టట్లేదు, వీడు ఫైట్ పెట్టట్లేదు, డైలాగులు అన్నీ నార్మల్గా ఉంది అనేసి వాళ్ళకి ఐడియా ఉంది. బట్ నెవర్ దే ఎక్స్ప్రెస్ ఏందమ్మా ఇలా రాస్తున్నావు అది ఇది అని ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఒకటి ఐ రిమెంబర్ స్టార్ట్ చేసే ముందు దే జస్ట్ ప్యాటెడ్ మీ ఆన్ ద బ్యాక్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ దే సెడ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, నువ్వు ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తావో చేసుకో. ఎందుకంటే ఇన్ని ఏళ్ళ నుంచి ఐవ్ బిన్ డూయింగ్ ఫిల్మ్స్, 9 సినిమాల దాకా చేశాను రాజ్ సార్ అన్నారు. యష్ సార్ కూడా ఏంది అంటే నేను చేస్తే కానీ ఒక మార్క్ ఉండేలా చేయాలి, ఐఎమ్ నాట్ రియలీ కన్సర్న్, నా డబ్బులు నాకు వస్తే చాలు, దానికి ప్లాట్ఫామ్ ఉంది, కాకపోతే ఒక మంచి ప్రయోగం చేద్దాం అనేసి ఇద్దరు మైండ్ సెట్ అలానే ఉంది. సో ఎప్పుడు కూడా నాకు ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు రిస్క్ ఏరియా. సో మీ చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టమ్ అలా మీకు సపోర్ట్ ఇస్తుంటే యు నెవర్ ఫీల్ రిస్కీ. సో ఇనిషియలీ థాట్ ఆల్సో నాది వెరీ క్లియర్ ఉంది, దాని తర్వాత సపోర్ట్ సిస్టమ్ కూడా వాళ్ళు వెరీ క్లియర్ ఉన్నారు. సో ఎప్పుడు భయం అనిపించలేదు. బట్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఐ వాజ్ స్కేర్డ్, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో, యాక్సెంట్ డిఫరెంట్గా ఉంది, డైలాగ్స్ లేదు, అది ఇది అని. బట్ సురేష్ బాబు గారు వెన్ ఈ సా ద ఫిల్మ్ హీ కాల్ మీ అండ్ హీ సెడ్ సినిమా మినిమం 50 days ఆడుతున్నది. ఐ వాజ్ లైక్ అరే ఈయన ఎలా అంటున్నారు అసలు. సో ప్రివ్యూ షో వేసినప్పుడు జనాల రియాక్షన్ చూసి ఐ వాజ్ ఓకే రీచ్ అయింది. దీనికోసం అంటే డిస్ట్రిబ్యూషన్ కోసం చాలా ప్రీమియర్ చేశారని చెప్పి టాక్ ఉంది, నిజమేనది? అంటే బేసిక్గా మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్లీ చూసుకుంటే కూడా ఏం చేస్తారంటే ఫోకస్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ దే విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఫోకస్ గ్రూప్ ఆడియన్స్ టెస్టింగ్ అనమాట. సో మీ టార్గెట్ డెమోగ్రాఫిక్స్ అంటే మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని అమ్ముతున్నారు అంటే అది మీరు అమ్మదలుచుకున్న ఒక ఆడియన్స్ సెక్టర్కి ఎలా నచ్చింది, ఎంత నచ్చింది అనేసి ఒక టెస్ట్ చేయడం ఫోకస్ గ్రూప్ టెస్టింగ్. సో అదే విధంగా ద సేమ్ ప్లాన్ వాజ్ సురేష్ సర్స్ ప్లాన్. సో ఒక టార్గెట్ డెమోగ్రాఫిక్లో మనం ఒక 18 to 30 మధ్యలో ఉన్న పీపుల్ని తీసుకొద్దాం థియేటర్లోకి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చి ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉంది, ఎక్కడ ఎలా ఉంది రెస్పాన్స్, ఓవరాల్ రెస్పాన్స్, లెట్ us జస్ట్ టెస్ట్ ఇట్ అండ్ సీ అన్నప్పుడు ఇట్ వాస్ యావరేజ్ 4 రేటింగ్, యావరేజ్ 4.5 రేటింగ్. సో వీ వర్ షాక్డ్. అంటే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి అలా అంటున్నారా ఏంది అని చెప్పేసి అన్నోన్ ఆడియన్స్ కూడా తెచ్చాము. ఎక్సెప్ట్ ఫర్ 1-2 పీపుల్ లైక్ 1 star ఇస్తారు కొందరు, దరిద్రంగా ఉంది అసలు, సెకండ్ హాఫ్ ఏంది అసలు, బోర్ కొట్టింది అది అని. దట్ వాజ్ ఆల్సో దేర్. కాకపోతే మెజారిటీ ఆఫ్ దెమ్ లైక్ ద ఫిల్మ్. సో అక్కడ సురేష్ సార్ సెడ్ that it's very clear that in the 90% everybody is rated it really well, so it will do well. And so it was very logical of him to think that way. So ఒకవేళ సురేష్ బాబు గారు రాకుండా ఉండుంటే ఇంత రీచ్ అయ్యి సక్సెస్ అయ్యేది అంటారా సినిమా? absolutely not, no doubt about it. అది ఎవరినైనా అడగొచ్చు మీరు. అది అవ్వకపోతే మీ యాక్షన్ ప్లాన్ ఏమైంది? ఇంకో సినిమా చేయడం అంతే. సో బేసిక్లీ అంటే I was geared up for failure, I wasn't geared up for success. ఓకే, ముందే ప్రిపేర్ సో అయ్యా. ఆ క్లాక్లో వచ్చి ఇది ఫెయిల్ అయినా పర్వాలేదు, డీసెంట్ యావరేజ్ హిట్ అయితే ఓకే, నెక్స్ట్ ఇది ఇలా చేసుకుంటూ వెళ్దాం. ఐ వాజంట్ టు గ్రీడీ అబౌట్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కానీ ఇది కానీ, చిన్న సినిమాలు మధ్యతరగతి సినిమాలు చేద్దాం అనుకున్నాను. సో దట్ వాజ్ మై ప్లాన్. సో ఫెయిల్ అయ్యి ఉండుంటే ఇమీడియట్గా ఇంకో స్క్రిప్ట్ తయారు చేసుకొని మళ్ళీ రౌండ్స్ బ్యాగ్ వేసుకొని ఫిల్మ్ నగర్ చుట్టూ. సో విజయ్ దేవరకొండని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు హీరోగా? ఆబ్వియస్ చాయిస్ అండి. అంటే నేను అది ఐ సా ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మీరు చూసుంటే కానీ హీ స్టాండ్స్ అవుట్. సో క్యారెక్టర్ ప్రాబ్లీ నాగి రాసిన క్యారెక్టర్ మేబీ, అది కాకుండా కూడా హీ యాడెడ్ ఆన్ సమ్ లైఫ్ టు ఇట్ అనమాట. జనరల్గా మనం ఇప్పుడు చూసుకుంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ డోంట్ స్టాండ్ అవుట్ సో మచ్ సినిమాల్లో, వెరీ రేర్. సో అంత రేర్ దాంట్లో ఆ స్పేస్లో కూడా హీ పోర్డ్ లైఫ్ ఇన్ టు ద ఎంటైర్ థింగ్. సో అక్కడ ఈజీ చాయిస్ అనమాట. చూసినప్పుడే అర్థమైంది ఈయన మంచి యాక్టర్, ఎలాగో అలాగా ఐ హ్యావ్ టు జస్ట్ టాక్ టు హిమ్ అండ్ సీ హిమ్. సో ఐ స్పోక్ టు హిమ్, వీ న్యూ ఈచ్ అదర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసు అనమాట విజయ్ అనేసి.
సో హీ రియలీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ హీ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్. సో హీ వాజ్ వెరీ చూజీ అట్ దట్ టైమ్. ఏ సినిమా వచ్చినా వద్దంటున్నాడు అనమాట. ఓకే. సో దే వాజ్ ఆల్సో బ్యాడ్ టాక్. వచ్చిన హీట్ ఆఫ్ ద మూమెంట్ని హీస్ లూసింగ్ ఇట్ అది ఇది. సో లక్కీలీ హీ సెడ్ ఓకే. సఫర్ కఫర్ మీకు. సో నెక్స్ట్ ఈ మూవీ విజయ్ దేవరకొండ, రితువమ్మ కానివ్వండి, ప్రియదర్శి, సో అందరూ ఫ్రెష్ ఫేస్ వస్తుంది సార్. అబ్బాయి కానివ్వండి, కింగ్ తెలుగు, సో చాలా హెల్ప్ అయింది ఆ ఫ్రెష్ ఫేసెస్ ఫిల్మ్. సో ఇప్పుడు తమిళ్లో గౌతమ్ మీనన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, తమన్నా హీరోయిన్. సో ప్లస్ అవుతుంది అంటారా, అంటే ఆల్రెడీ నోన్ ఫేసెస్ కదా, సో మైనస్ అవుతుంది అనుకుంటారా? అయితే నేను ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు స్పీక్ టు గౌతమ్ మీనన్ గారు. సో ఛాన్స్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. సో ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్గా హ్యాండిల్ చేస్తున్నారు సో ఫార్, అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ కెన్ సీ. ఏంది అంటే ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయట్లేదు వాళ్ళు. బేసిక్గా దాంట్లో ఉన్న పాజిటివ్స్ తీసుకొని దే ట్రైంగ్ టు అడాప్ట్ సంథింగ్ న్యూ. సో దేర్ ప్రాసెస్ ఆఫ్ రీమేకింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. సో అదేదో మనం బ్లూ ప్రింట్ తీసుకొని షార్ట్ టు షార్ట్ అలానే పెట్టేసి రన్ చేయడం కాకుండా దే వాంట్ టు మేక్ దేర్ ఇండివిజువాలిటీ ఆన్ ఇట్. సో అది నాకు తెలిసి చాలా పెద్ద ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐమ్ ఇన్ టచ్ విత్ ద డైరెక్టర్ ఆల్సో. అంటే రీసెంట్గా జస్ట్ మెసేజ్ హిమ్. కాకపోతే వాళ్ళు వితౌట్ ఎనీ ఇన్పుట్స్ దే ఆర్ గోయింగ్ అహెడ్ అండ్ రీవ్యాంపింగ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ స్టైల్. సో నాకు తెలిసి విల్ సీ సంథింగ్ వెరీ న్యూ. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. వీఆర్ ఎక్సైటెడ్. సో నార్మల్గా ఈ మూవీకి అంటే ఇన్స్పైర్ చేయడం అంటే ఒక మనసులోని ఫీలింగ్స్ని కదిలించడం కానీ, ఎమోషన్స్ టచ్ చేయడం కానీ దాని ఇన్స్పిరేషన్ అంటారు. రైట్. సో అలానే పెళ్లి చూపులు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది. లైక్ ఫ్రెష్గా రావాల్సిన రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరికైనా చాలా ఇన్స్పిరేషన్. మీకు ఈ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు ఈ మూవీ తీయడానికి ఒకటే ఇన్స్పిరేషన్ అండి. అంటే ఐ ట్రీటెడ్ ఇట్ లైక్ 2 hour షార్ట్ ఫిల్మ్. సో 2 గంటలు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము, అది థియేటర్లో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఐడియా తప్పితే నాకు ఇంకేమీ తట్టలేదనమాట. ఇంకోటి మేజర్ ఇన్స్పిరేషన్ మీరు చూసుకుంటే రొమాంటిక్ కామెడీస్కి ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి కదండి. సో వెన్ వీ టేక్ దోస్ హాలీవుడ్ ఫిల్మ్స్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ద సిమిలారిటీ ఈజ్ జంధ్యాల గారు సినిమాలు అనమాట. ఇప్పుడు కూడా రిపీట్ వాచ్ చాలా ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను ఇఫ్ ఐ సీ ఆహనా పెళ్ళంటారు లాంటి సినిమాలు చూస్తుంటే మనం ఎనీ టైమ్ ఆఫ్ ద డే మనకు ఈవెన్ ఇఫ్ యూఆర్ లిటిల్ సాడ్ ఆర్ సంథింగ్ వీ సీ దట్ వీ ఎస్కేప్ ఇన్ టు దట్ ఫిల్మ్ వరల్డ్, వీ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ ద్వారా మనకు కామెడీ వస్తుంది అనమాట. సో దట్ వాజ్ అ మేజర్ ఇన్స్పిరేషన్. ఇలాంటి సినిమాలు మనం ఈ తరంలో చేయొచ్చా చేయలేమా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దట్ వాజ్ వన్ థింగ్. అండ్ వెరీ రెలవెంట్ సబ్జెక్ట్స్, మోడర్న్ డే సబ్జెక్ట్స్ తీసుకొని అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఎలా వస్తుంది సినిమా అనే మేజర్ పాయింట్ వాజ్ ది ఇన్స్పిరేషన్ ఆనెస్ట్లీ. పెళ్లి చూపులకి సీక్వెల్ చేద్దామనే ఇంట్రెస్ట్ ఏం లేదు. బేసిక్గా ఏంటి అంటే మా టీంలో ఉన్న డైరెక్టర్స్ తోటి వాళ్ళకి ఏమైనా ఐడియా వస్తే డెఫినెట్లీ సీక్వెల్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అదే సబ్జెక్ట్ని అదే దాన్ని రిపీట్ చేయడం అనేది ఇట్స్ జస్ట్ అ బిజినెస్ ప్లాన్. ఓకే. కానీ మూవీ మేకింగ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ కొత్త కొత్త ప్రయోగాలు చేయడం. అప్పుడే ఐ థింక్ ఐ కెన్ సస్టైన్ యాజ్ అ డైరెక్టర్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. సో అదే ఫార్మాట్ని మాత్రం నేను మళ్ళీ రిపీట్ చేయొద్దని అనుకున్నాను. మళ్ళీ ప్రాబబ్లీ బాగా ఫెయిల్ అయిపోయి ఫైనాన్షియలీ వీక్ అయిపోతే ఆ రోజు మళ్ళీ చేస్తాను. అంటే ఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే ఇండస్ట్రీలో చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా నేర్చుకొని రావాలి, క్రాఫ్ట్స్ మొత్తం కానివ్వండి. బట్ ఇప్పుడు అలా లేదు. అంటే ఇఫ్ యూ హ్యావ్ అ నైస్ స్టోరీ అండ్ ఉంది అంటే సో రెండిట్లో ఏ వే బెటర్ అంటారు? లేదండి, ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ యూ నీడ్ టు నో ఎవ్రీ క్రాఫ్ట్. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా దేర్ వాజ్ అ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ కెమెరాస్. సో టెక్నికల్ వాల్యూ అనేది ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్, అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే కూడా షార్ట్ ఫిల్మ్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీరు కెమెరా ఎక్విప్మెంట్ గురించి ఎక్సైట్ అవుతారు. 85mm లెన్స్, ఇది 1080p 23.976. ఆ టెక్నికల్ అంతా అయిపోయిన తర్వాత యూ విల్ కమ్ డౌన్ టు యాక్టింగ్, టాకింగ్ విత్ యాక్టర్స్, వాళ్ళని ఎలా యాక్ట్ చేయాలి, ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు ఎలా చేయాలి. అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్ ఒకటి ఉంటుంది. పోస్ట్లో మనం ఎలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు అది ఇది. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక జెన్ ఫేజ్ ఉంటుంది. ఏంటి అంటే స్టోరీ, ఇది వస్తే ఇవన్నీ వస్తుందని. సో ఐ థింక్ ఈ మొత్తం ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్టే ఓన్లీ స్టోరీ అని చెప్పుకొని వెళ్ళిపోతే అది కెమెరా ఎలా ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేస్తే డైలాగ్కి అవసరం లేకుండా ఒక ఎమోషన్ యాక్సెంచుయేట్ హైలైట్ అవుతుంది అనే ఐడియా డైరెక్టర్కి లేదు అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ విల్ నాట్ సపోర్ట్ ద స్టోరీ. అది అయినప్పుడు అది సీరియల్ లాగా ఉండిపోతుంది ప్రాబ్లీ. అంటే సీరియల్ అంటే ప్రాబ్లీ లైక్ జస్ట్ ఒక బ్లాక్ లాగా ఉండిపోతుంది. ఆ ఫ్రీ ఫ్లో రాదనమాట, 2 గంటల ఫ్లో అది రాకపోవచ్చు.
So I think that it's very important that every filmmaker learns all the 24 crafts properly or to certain extent. At least మనకు తెలిసి తెలియనట్టు ఉన్నా కానీ మనం సెట్ మీద మేబీ వీ కెన్ టేక్ సమ్ క్లియర్ డెసిషన్స్. అది లేకుంటే మనకు డెఫినెట్గా ప్రొడక్షన్ మీద అవగాహన ఉండాలి, బికాస్ బడ్జెట్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫస్ట్ టైం డైరెక్టర్స్. సో ఇవన్నీ నేర్చుకొని దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఇట్ మేక్స్ సెన్స్. లేదు డైరెక్ట్ స్టోరీ ఒక్కటే ఉంది, ఐ గో ఆన్ సెట్ అంటే యూ మైట్ ఫాల్టర్. కొందరు విన్ అవుతారు, బట్ ఇట్స్ ప్యూర్ ఛాన్స్. క్లియర్ కట్గా ప్లాన్ తోటి విన్ అవ్వాలంటే మాత్రం యూ హ్యావ్ టు నో యువర్ స్కిల్. అండ్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఈవెన్ డిఫికల్ట్ యాక్చువల్లీ. డిజిటల్ కెమెరాస్ వచ్చి యూట్యూబ్ వచ్చిన తర్వాత పెద్ద మనీ అఫేర్ ఏం కాదు అది. సో ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఇట్. పెళ్లి చూపులకి సినిమా పరంగా చాలా మంచి పేరు వచ్చింది, బట్ టెక్నికల్ పరంగా అంత అప్రిషియేషన్ రాలేదు, ఎందుకంటారు? టెక్నికల్ పరంగా ఐ థింక్ టెక్నికలీ ఓన్లీ వీవ్ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. ఓకే. అంటే ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ వీ రిసీవ్డ్ సర్టన్ అవార్డ్స్ ఫ్రమ్ ద నేషనల్ థింగ్. సినిమాటోగ్రఫీ వైజ్ వచ్చేసి మనకు ఆల్రెడీ చాలా వీఆర్ ఫార్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. సో ఐ థింక్ దట్ ఇంకా డెఫినెట్గా ఇంప్రొవైజేషన్కి ఛాన్స్ ఉంది. సెకండ్ సినిమాకి ఐమ్ ప్లానింగ్ టు డూ మోర్. కాకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ టెక్నికలీ డిఫరెంట్ ఇన్ ఆర్ ఫిల్మ్ దెన్ ది అదర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఎలా అంటే సౌండ్ డిజైన్. సో సౌండ్ డిజైన్లో వీవ్ యూస్ సింగ్ సౌండ్ అండ్ వీవ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ బ్యాక్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్. ఇప్పుడు హాలీవుడ్లో మలయాళం సినిమాల్లో చేసేది ఫార్ మోర్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి వీవ్ కైండ్ ఆఫ్ గాటన్ దట్ ఫర్ తెలుగు సినిమా. అది కాకుండా షార్ట్ లిస్టింగ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద షార్ట్స్ ఆల్సో, అదేదో క్లోజ్ వైడ్ మిడ్ అలా కాకుండా దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్. వీ వర్క్డ్ ఇట్ అవుట్ విత్ ద సినిమాటోగ్రఫీ. ఎలా అంటే రొమాంటిక్ కామెడీకి మీడియం క్లోజ్ ఫ్రేమ్సే పెడతాం, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఇట్స్ నాట్ డ్రామా అయితే ఇంకా క్లోజ్కి వెళ్ళొచ్చు. సో దే వాజ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ వాల్యూస్ ఇన్ ద ఫిల్మ్. కాకపోతే ఐ థింక్ దెర్ ఆర్ మోర్ ఇంకా ఇన్ ది ఇయర్స్ టు కమ్ పెళ్లి చూపులని మళ్ళీ చూసినప్పుడు వీ విల్ రియలైజ్ దట్ దేర్ లాట్ ఆఫ్ టెక్నికల్ వాల్యూస్. సో ఆబ్వియస్లీ నేషనల్ లెవెల్లో ఐ డోంట్ థింక్ దట్ సౌండ్ డిజైన్కి మనకి ప్లేస్ ఉంది, ఎందుకంటే మలయాళం సినిమా, చెన్నై సినిమా ఇస్ ఫార్ అహెడ్. కాకపోతే వీ విల్ డెఫినెట్లీ టేక్ దోస్ వాల్యూస్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫిల్మ్. ఒక విషయంలో మాత్రం మీరు ఆడియన్స్ని చీట్ చేశారంటే ఏది? పెళ్లి చూపులని పెళ్లి చేసి మూవీ పెళ్లి చేయకుండా మంచి పెళ్లి భోజనం పెట్టారు. అంత మంచి సినిమా సార్. థ్యాంక్స్ ఫర్ దట్ బ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మూవీలో అంటే యాజ్ అ డైరెక్టర్గా అందరితో కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్ యాక్టింగ్ అంటారు ఇన్ పెళ్లి చూపులు? ఇన్ పెళ్లి చూపులు ద బెస్ట్ యాక్టర్ అంటారా? నాకు తెలిసి ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ విజయ్ అండ్ రీతు అండి. బట్ దే ఆర్ టూ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యాక్టర్స్. రీతు వచ్చేసి షీ ఈజ్ నాట్ వెరీ స్పాంటేనియస్. షీ విల్ డైలాగ్స్ ఉంది, ఇది క్యారెక్టర్ అంటే అదే ఫ్రేమ్ సెట్ తోటి వితౌట్ ఇంపెకబుల్. అంటే మీరు ఎప్పుడు కానీ ఇఫ్ యూ జస్ట్ వేకర్ అప్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద స్లీప్, ఇఫ్ షీస్ టేకింగ్ అ నాప్, లేసి షీల్ టెల్ హర్ డైలాగ్. సో షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఆమె అజెండా ఏంది, ఏం చేస్తున్నాను యాజ్ అన్ యాక్టర్, వాట్ ఈస్ అ క్యారెక్టర్, అవన్నీ వెరీ క్లియర్ ఉంటుంది అనమాట. విజయ్ వచ్చేసి ఆన్ ది అదర్ హ్యాండ్ ఇస్ వెరీ వెరీ ఈజీ గోయింగ్. సో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తే హీ విల్ ఓన్ ఇట్ అప్ అండ్ హీల్ బీ వెరీ స్పాంటేనియస్. సో అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే కంటిన్యూటీ మిస్ అవుతూ ఉంటుంది విజయ్. ఎప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కూడా ఈ షాట్లో చెయ్యిలా ఉంటుంది, ఈ షాట్లో చెయ్యిలా ఉంటుంది. రీతుది అలా ఉండదు. రీతు డస్ దిస్, సెకండ్ షాట్ ఇట్ బీ లైక్ దిస్. వీ కట్ రీతు అనమాట. ఎడిటింగ్ టేబుల్లో రీతుకే కట్ చేస్తుంటాం, లేదంటే అబ్బాయి కట్ చేస్తాం. దర్శి, విజయ్ వాళ్ళు స్పాంటేనియస్ యాక్టర్స్ అనమాట. వాళ్ళు యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో, ఎందుకంటే దాంట్లో చామ్ ఉంది, దీంట్లో చామ్ ఉంది. సో ఐ కాంట్ చూస్ విజయ్ అండ్ రీతు ఆర్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ హైప్ క్రియేట్ అయిన క్యారెక్టర్ ఇది మూవీలో? యాక్చువల్లీ నేను కౌశిక్ది ఎక్స్పెక్ట్ చేశాను హైప్ అవుతుంది అనేసి. ఇంత హైప్ అవుతుందని అనుకోలేదు. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ స్టాండ్ టాలర్ దెన్ రీతు అండ్ విజయ్ అని అనుకున్నాం. అంటే రైటింగ్లో మనకు డైరెక్షన్ టీమ్ ఉన్నప్పుడు ఒక స్క్రిప్ట్ని చదివేటప్పుడు వీల్ రియలైజ్ లైక్ ఇంత కామెడీ వెళ్తుంది ఇది అని. సో వీ న్యూ కౌశిక్ క్యారెక్టర్ విల్ బీ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఇంత స్టార్డమ్ వస్తుంది, ఇంత ఫేమ్ వస్తుందని వీ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ అట్ ఆల్. సో నా సావు నేను చేస్తా నీకెందుకని లైఫ్లో ఎంతమందికి చెప్పారు ఈ మాట? చెప్పలేదు, సినిమా ద్వారానే చెప్పాల్సి వచ్చింది. బేసిక్లీ ఇంకా చాలా మంది చుట్టాలు ఉంటారు కదండి, సో వాళ్ళకి చెప్పలేక లోపలనే పెట్టుకున్నాను. ఇప్పుడు మెల్లిగా సినిమా ద్వారా ఇంకా డైరెక్ట్గా కూడా చెప్పి చూస్తున్నాను అనమాట. రోడ్డు మీద బొమ్మలు వేసుకుంటావా అని చెప్పి అన్నారంట. ఇప్పుడు పెళ్లి చూపుల తర్వాత ఏమంటున్నారు? రోడ్డు మీదనే బొమ్మలు వేసుకుంటున్నాను, కానీ డబ్బులు వస్తుందండి. అంటే లైక్ చాలామంది చాలా ఇన్స్పైర్ అయ్యండి. ఇప్పుడు ఫ్రెష్ రైటర్స్ కానివ్వండి, ఇప్పుడు ఒక హోప్ వచ్చింది, ఓకే లెట్స్ ట్రై దిస్ అని చెప్పి. సో మీరు ఇంతమందికి లైఫ్ ఇచ్చారంటే
యూ ఆల్సో గాట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ ఫ్రెషర్. సో నెక్స్ట్ మూవీకి సేఫ్ గేమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళతో వెళ్తారా, లేదు అగైన్ మళ్ళీ ఫ్రెష్ ఫేసెస్తో వెళ్తారా? నాకు తెలిసి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. నాకు ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని హ్యాండిల్ చేసే అంత కేపబిలిటీ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ టు గ్రో యాజ్ అ ఫిల్మ్ మేకర్. అది కరెక్ట్ సబ్జెక్ట్ వచ్చి వాళ్ళని కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయొచ్చు అండ్ వాళ్ళకున్న ఆడియన్స్కి ఒక మంచి కాంటెంట్ కేటర్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు నేను అప్రోచ్ అవుతాను, నేను చెప్తాను. మహేష్ బాబు సార్ తోటి కూడా వెన్ ఐ వాజ్ డిస్కసింగ్, నాగార్జున సార్ తోటి కూడా వెన్ ఐ వాజ్ డిస్కసింగ్, ఇట్స్ ఆల్సో సేమ్ కన్సర్న్. వాళ్ళకి అదే, నాకు అదే, దట్ కెన్ ఐ రైట్ ఎ సబ్జెక్ట్ విచ్ కెన్ కేటర్ టు దెమ్. అది జరిగినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు, నేను కూడా డెఫినెట్గా చేస్తాను. కాకపోతే ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ చూస్ చేసినప్పుడు ఆడియన్స్ థియేటర్ లోపల వచ్చినప్పుడు దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో దానికి ఒక ఫ్రెష్ ఫేసే కావాలి. అండ్ మన దగ్గర దెర్ ఆర్ లాడ్ ఆఫ్ యాక్టర్స్, లాడ్ ఆఫ్ గుడ్ టాలెంట్. ఇప్పుడు మీరు కూడా చూడండి, జర్నలిజంలో కూడా దెర్ లాడ్ ఆఫ్ న్యూ టాలెంట్ కమింగ్ ఇన్. సో వాళ్ళందరినీ మనము ఐ థింక్ వీ కెన్ ఆల్వేస్ ఇన్వైట్, యూటిలైజ్ అండ్ ఆల్సో షో ఫ్రెష్ ఫేస్ టు ది ఎంటైర్ ఆడియన్స్. అండ్ తప్పకుండా అది మంచి యాక్టింగ్, మంచి కాంటెంట్ వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం పెళ్లి చూపుల ద్వారా నాకు వచ్చింది. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ ఇట్. సో ఐ థింక్ ఫ్రెష్ ఫేసెస్ ఫర్ ఫ్రెష్ సబ్జెక్ట్, స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఫర్ యాక్టర్స్ వచ్చినప్పుడు ఐ విల్ గో దేర్. సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీ కెమిస్ట్రీ టీచర్ గురించి చెప్పండి. Oh shit, you've done a lot of research. So my chemistry teacher, ఆయన పున్నారావు గారు అనేసి, he's a very very knowledgeable person అనమాట. ఆయన క్లాస్లో సబ్జెక్ట్ కంటే బయట సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేదన్నమాట. సో క్లాస్లో కెమిస్ట్రీ చెప్పకుండా రండి బయటికి వెళ్దామని చెప్పేసి యూస్ టు టాక్ అబౌట్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన చెప్పిన కొన్ని వాల్యూస్ వచ్చేసి, అంటే మనకి చిన్నప్పుడు లాట్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అంటే ఇప్పుడు వీ హ్యావ్ స్ట్రాంగ్ మెమరీస్ అబౌట్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ అస్ స్ట్రాంగ్లీ. సో దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇస్ మై కెమిస్ట్రీ సార్ అనమాట. సో ఆయన చెప్పేదన్నమాట, ఈ స్కూల్ బయట పోయిన తర్వాత మీకు ఈ ప్రొటెక్షన్ ఉండదు, ఎక్స్పోజ్ అయిపోతారు సొసైటీకి. అప్పుడు మీరు ఒకటే దానికి పోట్లాడాలి, అది మీ ఫ్రీడమ్ కోసం. సో ఫ్రీడమ్ టు థింక్, ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అన్నిటికీ యూ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ బట్ యూ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఎవ్రీబడీ విల్ బీ ఇన్ ద రేస్. సో మేక్ ష్యూర్ యూఆర్ courageous, make sure you keep going on the path that your heart tells you to go, and keep fighting for your freedom అని చెప్పేసి. సో అది చాలా ఒక డెప్త్లో ఇన్స్టిల్ అయిపోయింది అనమాట మా బ్యాచ్కి. సో ఇప్పుడు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ మై బ్యాచ్మేట్స్ ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్, దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. సో అది ఎందుకు అంటే మాకు ఒక గోల్ ఉంది అండ్ వీఆర్ ఫైటింగ్ టువర్డ్స్ ఇట్, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ ఫ్రీడమ్, అవర్ స్పేస్. సో ఏ ఫీల్డ్లో కూడా మాకు చూసుకున్న వీఆర్ ట్రయింగ్ టు do it in our own way, not in the way that is been done. So adi I think ఆయన చెప్పిన వాల్యూస్ నుంచి అనుకుంటున్నాను సార్. సో ఇన్ని సాధించారు, నేషనల్ అవార్డు వచ్చింది, సక్సెస్ చూసారు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, లైఫ్ ఇస్ సెట్. బట్ ఇప్పటికంటే డాడ్ లేరు అన్న ఒక్క బాధ మీకు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అంటారు. సో షేర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ యువర్ ఫాదర్. డాడ్ది వచ్చేసి ఆయన హీ వాజ్ అ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అండి. సో యువాలో ఒక అజయ్ దేవ్గన్ క్యారెక్టర్ అనమాట అయింది. సో ఆయన లాట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో యూస్ టు టెల్ మీ, అపరెంట్లీ మిడ్ నైట్ ఎమర్జెన్సీ టైమ్, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో హీ వాజ్ ఫైటింగ్ ఫర్ స్టూడెంట్ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ స్పెంట్ మోర్ టైమ్ పోలీస్ స్టేషన్లో స్పెండ్ చేశారు యూనివర్సిటీ కంటే. సో ఆయన చాలా రిబెలియస్ ఒక యాక్టివిస్ట్ అనమాట. ఆయనకు ఒక హార్డ్ కోర్ వాల్యూస్ ఉండేది, నో నాన్ సెన్స్ కైండ్ ఆఫ్ పర్సన్. అబద్ధాలు ఇవన్నీ అసలు ఏమి ఇష్టం ఉండకపోయేది. అండ్ డబ్బులు పవర్ కంటే ఎక్కువ మంచి విలువలు చాలా గ్రేట్ ఉంటాయని అనుకునే మనిషి అనమాట. సో చిన్నప్పుడు నాకు తెలిసినప్పటి వరకు నాకు వీ హ్యాడ్ నో ఓన్ హౌస్. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ అంటే ఓన్ హౌస్ లేదు. సో నాకు ఎప్పుడు ఉండేదన్నమాట, ఎందుకు లేదు, మీరు ఎందుకు మీకున్న కాంటాక్ట్స్ని ఎక్స్ప్లోయిట్ చేసుకొని మీరు ఎందుకు డబ్బులు చేయట్లేదు వేరే వాళ్ళలాగా, అది ఇది అని. సో ఎప్పుడు హీ యూస్ టు కండెమ్ మీ అండ్ హీ యూస్ టు ఆల్వేస్ సే, లేదు పద్ధతిగానే వెళ్ళాలి, ఇలానే చేయాలి, అలానే చేయాలి. సో వీ హ్యాడ్ హ్యూజ్ క్వారల్స్ అండ్ ఫైట్స్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రూవ్ టు హిమ్ దట్ సరే నేను చేసి చూపిస్తాను మీకు, నేను ఏదో ఒకటి చేస్తాను, అది ఇది. నేను మీ టైం అయిపోయింది, మీరు కూర్చోండి, నేను చేద్దామని ప్రతి అనుకుంటుంది అది. సో కాకపోతే నాకు ఆ సక్సెస్ వచ్చే టైంకి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక వన్ గర్ల్ కాల్ మీ, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. డాడీతో గొడవ పట్టిపోయి, మీరు డబ్బులు ఎప్పుడు చేయలేరు,
మీరు వాల్యూస్ అది ఇది అనేసి అంటారు తప్పితే ఇదే సోది తప్పితే మీరు యూ నాట్ ఏబుల్ టు మేక్ మనీ యూ నాట్ ఏబుల్ టు డూ దిస్ అది ఇది అని నేనే ఐ ఇన్సల్టెడ్ హిమ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ దెన్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇలా అనింది అనమాట, వీఆర్ వెల్ ఆఫ్ నౌ, ఎందుకు అంటే మన నాన్న ఇంజనీర్ అనింది. సో అయితే ఏంది దీనికి సంబంధం ఏంటి అంటే, లేదు మా నాన్న ఎందుకు ఇంజనీర్ అంటే ఆయనకు 1 మార్క్ తక్కువైపోయి అది సీట్ పోయేది, కానీ ఆ టైంలో ఉన్న స్టూడెంట్ యూనియన్ లీడర్ 11 days హంగర్ స్ట్రైక్ చేసి ఆయనకు సీట్ ఇప్పించారు అన్నప్పుడు అయితే ఓకే, సో అయితే ఏంది అంటే అది మీ నాన్నగారే. సో ఐ కుడెంట్ సే ఎనీథింగ్, కట్ చేసి ఐ జస్ట్ వెంట్ టు మై ఫాదర్, టచ్డ్ హిస్ ఫీట్, క్రైడ్, ఐ హగ్డ్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ నేను ఏం చేసిన, మిమ్మల్ని ఆడి కారు బెంజ్ కార్ ఇచ్చినా కానీ మీకు దాని విలువ ఉండదు, ఎందుకంటే మీకున్నది చాలా గొప్పది, అది నేను ఓన్లీ త్రూ మై వే ఆఫ్ లైఫ్ ఐ కెన్ గివ్ హిమ్. కాకపోతే అదేదో పెద్ద బంగ్లా కట్టి పెద్ద కార్ ఇచ్చినా కానీ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు హిమ్. సో అది అర్థమైన రోజు తర్వాత ఇప్పుడు ఆ బాధ తక్కువ ఉంది, దట్ ఇప్పుడు డబ్బులు వచ్చింది కదా నాన్న లేడనేసి. మై మమ్ ఆల్వేస్ సేస్, ఆయన ఉన్నా లేకపోయినా ఒకటే మంచి, కప్పు చాయ్ తాగుతాడు, టీవీ చూస్తాడు, అండ్ హీ టాక్స్ విత్ హిస్ ఫ్రెండ్స్, సింపుల్ లైఫ్. సో ఆయనకు పెద్ద డిఫరెన్స్ పడకపోయేది, బట్ ద వే ఐ లీడ్ మై లైఫ్ ప్రాబ్లీ హీస్ వాచింగ్, సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు ఇండస్ట్రీలోకి వస్తాను ఇలా అవుతాను అన్నప్పుడు హౌ ఎంకరేజింగ్ హీ వాస్? స్టార్టింగ్లో ఎలా ఉండేది? భయపడేది అంటే హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. అంటే అంటే బయట వచ్చి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తారండి, అంటే కాస్ట్ ఇది అదే ఉంటుంది ఇండస్ట్రీ అంతా, మీరు కాపు అయితే ఇది, కమ్మ అయితే ఇది అనేది అంటారు. కానీ వచ్చిన తర్వాత ఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అట్లీస్ట్ గుడ్ కాంటెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, డబ్బులు వస్తుంది, అప్రిసియేషన్ ఆడియన్స్ ఇస్తుంది, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దే ఆర్ రెడీ టు సపోర్ట్. సినిమా చేసినప్పుడు ఇమీడియట్గా నాకు ప్రతి ఒక్క బిగ్ హౌస్ నుంచి కాల్ వచ్చి జెన్యూన్ సపోర్ట్ వచ్చిందనమాట. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్. ఆఫర్స్ కూడా ఐ గాట్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ది ఇండస్ట్రీ. సో ఎప్పుడూ అది అనిపించలేదు. ఆయనకు ఆ భయం బాగా చుట్టాల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఉండేదన్నమాట. అదొక్కటి తప్పితే హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. ముందుకెళ్ళు చేయనేసి ఎంకరేజ్ చేసేవారు తప్పితే హీ నెవర్ యూస్ టు డిస్కస్ ఆల్ దిస్ ఆల్సో, లైక్ ఇండస్ట్రీ రా జాగ్రత్త ఎప్పుడు అనలేదు. బట్ మమ్మీతో ఒకసారి అన్నప్పుడు మా మదర్ ఒకసారి చెప్పారనమాట, సో ఇలా అనుకుంటున్నాను నాన్నగారు అది అంటే, అదంతా ఏం లేదు ఇప్పుడు, 2017 నోబడీ కేర్స్, 2015 2017, సో నోబడీ కేర్స్. సో ఇప్పుడు నేషనల్ అవార్డ్కి బెస్ట్ వచ్చింది, బెస్ట్ డైలాగ్ పెట్టిన. సో మీరు కాకుండా ఎవరికైనా అంటే డిజర్వ్ క్యాండిడేట్ అంటే కన్నా రైటర్గా ఎవరు చెప్తారు? రైటర్గా ఐ థింక్ అడవిశేష్ గారు ఫర్ క్షణం. ఎందుకంటే అది నోన్ ఫేసెస్. అడవిశేష్ గారు కూడా హీ వాజ్ నోన్, కాకపోతే వెదర్ హీ కెన్ పుల్ ఆఫ్ ఎస్ ఎ ప్రొటాగనిస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే మనం ఊహించలేదు యాక్చువల్లీ. సో నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక మంచి థ్రిల్లర్ సినిమా ఉంటుందేమో అనుకునే వెళ్ళాను. వెళ్ళినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎక్కడో సాంగ్ ఉంటుంది, అదో ఫైట్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఎంతో ఆర్గానిక్గా ఒక ప్రాపర్ మంచి థ్రిల్లర్గానే చూసాను తప్పితే ఎక్కడ నేను అనుకోలేదు ఇది అది అనేసి అనుకోలేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు దట్ దిస్ ఇస్ దట్ ఈస్ దట్ వీ టేకెన్ రెఫరెన్సెస్ ఫ్రమ్ హియర్ అని. కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం ఎవ్రీబడీ ఇన్ ద థియేటర్ వేర్ ఎంగేజ్డ్. నెక్స్ట్ ఏంది అని చెప్పేసి, దట్స్ ఎసెన్స్ ఆఫ్ అ థ్రిల్లర్. సో నాకు తెలిసి రైటింగ్ పరంగా నాకు తెలిసి అడవిశేష్ గారు అండ్ రవికాంత్ ఆల్సో డిజర్వ్స్ లారెల్స్ ఫర్ వాట్ దేవ్ డన్. డెఫినెట్లీ ఒక ట్రెమెండస్ చేంజ్. సో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ రైటర్ ఎవరు ఇండస్ట్రీలో? జంధ్యాల గారు, నో డౌట్. ఫేవరెట్ డైరెక్టర్? మణిరత్నం గారు. హీరో వచ్చేసి చిన్నప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు, ఐ గ్రూ అప్ వాచింగ్ ఖుషి సమ్ 100 times అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఆర్ ఇండస్ట్రీ. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఫ్రమ్ హీస్ మై ఫేవరెట్ as well. There's no doubt about that. Actually I like a lot of actors in జంధ్యాల గారి సినిమా. వాళ్ళైతే ఫ్లాలెస్ యాక్టర్స్. బ్రహ్మానందం గారు జంధ్యాల గారి సినిమాలో చేసినంత యాక్టింగ్ ఇట్స్ అమేజింగ్. అసలు బెంచ్ మార్క్ అదంతా. కోట శ్రీనివాసరావు గారు వాళ్ళందరూ. సో మెయిన్ హీరోస్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, లైక్ ఎనీబడి ఎల్స్, లైక్ ఎనీ కిడ్ హూ ఇస్ గ్రోన్ అప్. సో జానీ సినిమా అప్పుడు ఫస్ట్ డే పోయి లాఠీ దెబ్బలు తిన్నాను, బట్ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. సో ఐ కాంట్ లై నౌ. సో అవన్నీ కూడా ఫ్యాసినేషన్ ఉండేది, కానీ అది టెక్నికల్గా పెరగను ఐ సీ మోర్ ఇంక్లినేషన్ టువర్డ్స్ నవాజుద్దీన్ సిద్దికీ అండ్ ఆల్ దీస్ యాక్టర్స్. సో హీరోయిన్ ఎవరు ఫేవరెట్? హీరోయిన్ వచ్చేసి తాప్సీ పన్ను. రీసెంట్లీ షీఈస్ డూయింగ్ సమ్ అమేజింగ్ రోల్స్. ఇంకా కంగనా రనౌత్, అమేజింగ్ అసలు. తను వెడ్స్ మను 2లో అయితే బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ సమంత. సో వన్ ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ వి ర్యాప్ అప్.
సో మిమ్మల్ని చూసి ఈ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కొత్త కొత్త స్క్రిప్ట్స్ పట్టుకొని ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు, మనకు వస్తుంది అంటే ఒక హోప్ వచ్చింది. సో అలా వచ్చే వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇవ్వాలనుకున్నా, వాట్ యూ వాంట్ గివ్ టిప్స్ ఆర్ సంథింగ్? అదే అండి, నేను అనుకునేది ఏంటి అంటే పెళ్లి చూపులు చూసి మాత్రం పెళ్లి చూపుల్లాగానే ఉండాలని అనుకోకండి. బికాస్ పెళ్లి చూపులో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మనము రివర్స్లో చూసుకుంటే మాత్రం ఇట్స్ సంథింగ్ దట్ వర్క్, ఫ్రెష్గా ఉంది. కాకపోతే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని మీరు రిఫ్లెక్ట్ చేయగలిగితే దాంట్లో ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ ఒరిజినల్ వాయిస్ కానీ ఆడియన్స్కి కనిపిస్తే వాళ్ళు చాలా యాక్సెప్ట్ చేస్తారు. సో దాన్నే బ్లాక్ కాపీ లాగా, కార్బన్ కాపీ లాగా చేస్తే మాత్రం యూ మైట్ ఫెయిల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్క్రిప్ట్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ. సో దాన్ని ఒక మైల్డ్ రెఫరెన్స్గా పెట్టుకోవచ్చు. కాకపోతే మీ ఒరిజినల్ వాయిస్, మీ ఒరిజినల్గా మీ చుట్టూ ఉన్న కథల్ని మనము తెరకెక్కిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఐ వుడ్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ నేను మీ లైఫ్లో ఏం జరిగిందో చూడాలనుకుంటాను. ఎందుకంటే ఇట్స్ సంథింగ్ ఒరిజినల్ కమింగ్ ఫ్రమ్ యూ. సో ఆ ఒరిజినాలిటీని మిస్ చేయకుండా కొత్త సబ్జెక్ట్స్ని ఆలోచించండి. అండ్ ప్రయోగం తప్పకుండా చేయండి, ఎందుకంటే ఆడియన్స్ ఇస్ యాక్సెప్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. అండ్ who knows, the next big thing might be you guys. One last question. What's your next project? Next project is about friendship. So basically I feel that మనం ఎవరి చుట్టూ ఐఎమ్ లైక్ మీ ముందు ఒకలాగా ఉన్నాను, మా మదర్ ముందు ఒకలాగా ఉంటాను, మా వైఫ్ ముందు ఒకలాగా ఉంటాను, ఫ్రెండ్స్ దగ్గర నాలాగా నేను ఉంటాను అనమాట. సో ఎటువంటి బ్యారియర్స్ లేకుండా ఒక కల్మషం లేని రిలేషన్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. సో ట్రూ ఫ్రెండ్స్ అనేది. సో ఐ థింక్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. మనం పుట్టి we're going to die alone, we're going to live born alone. మధ్యలో we're sharing life honestly with our friends. బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, గుడ్ హ్యాబిట్స్ కానీ. సో అలాంటి ఒక ఎమోషన్ని సెలబ్రేట్ చేసే సినిమాని రాస్తున్నాను. స్టిల్ ఇన్ ద స్క్రిప్ట్ ఫేజ్. సెకండ్ హాఫ్ వరకు వచ్చింది. ఇంకా యాక్చువల్లీ సురేష్ బాబు గారితో ఇవాళే మార్నింగ్ మాట్లాడాను. సో ఎలా ఉంది అంటే, సన్మానాలు చేస్తున్నారు సార్, అది అంటే స్క్రిప్ట్ రాయను ఫస్ట్ అంటున్నారు. సో ఐ టోల్డ్ ఓకే సార్, అయిపోయింది ఒక 2-3 days అని చెప్పి. సో హోప్ఫుల్లీ 1 weekలో అయిపోతుంది. We are waiting, eagerly waiting. People are waiting for. Even I am waiting to get on set. అసలు ఇదంతా ఒక విషయము. అవార్డ్స్ డబ్బులన్నీ వస్తూ ఉంటాయి, బట్ సెట్లో ఉండి వర్క్ చేయడం అనేది రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఇప్పుడు. పీపుల్ ఆర్ నో నథింగ్ లైక్ దట్. నాకు ఐ జస్ట్ వాంట్ డూ గుడ్ సినిమా అండ్ సెట్కి వెళ్ళి సినిమా షూట్ చేస్తే చాలా ఐమ్ హ్యాపీ. Really, it's been really nice talking Thank with you you. so much. Thank you so much. Thank you for having me. Yeah.